చైనా ముందే హెచ్చరించి ఉంటే నేపాల్లో ఇంత విధ్వంసం జరిగేది కాదా? డ్రాగన్ కంటి నిర్లక్ష్యంతోనే పెను నష్టం వాటిల్లిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. చైనా మౌనమే అసలు విపత్తుకు కారణం అనే చర్చ నడుస్తోంది. నేపాల్ జలప్రళయం భారత్కు ఒక హెచ్చరిక లాంటిదంటున్నారు నిపుణులు. హిమాలయ దేశం నేపాల్లో జలప్రళయం వెనుక సమాచార లోపం కూడా ఒక బలమైన కారణంగా కనిపిస్తోంది. మంచు చర్యలు విరిగిపడటంతో టిబెట్ వైపు వరద సంభవించినట్టు చైనాకు ముందే తెలిసినా వార్నింగ్ ఇవ్వలేదని నేపాల్ ఆరోపిస్తోంది. ఇరు దేశాల మధ్య ఈ సమాచార మార్పిడికి అధికారిక ఒప్పందం లేకపోవడంతో నేపాల్ను బీజింగ్ ముందస్తుగా అప్రమత్తం చేయలేదనే ప్రచారం జరుగుతోంది. కానీ చైనా విషయంలో ఇప్పుడు భారత్ను కూడా ఇలాంటి సమస్య వేధిస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ డ్యాంతో మన ఈశాన్య రాష్ట్రాలకు కూడా నేపాల్ లాంటి ముప్పు పొంచి ఉందని మరోసారి హెచ్చరిస్తున్నారు నిపుణులు. నేపాల్ కాలమానం ప్రకారం ఉదయం 8:15 టిబెట్లోని కెరుంగి కౌంటీలో మెరుపు వరదలు సంభవించాయి. ఈ ఘటన జరిగిన దాదాపు 45 నిమిషాల తర్వాత నేపాల్కు వరద గురించి విషయం తెలిసింది. అంత సమయం ఉన్నా సరే చైనా అధికారులు నేపాల్ను అలర్ట్ చేయలేదు అనేది ఆరోపణగా వినిపిస్తోంది. కెరుంగి నుంచి భారీగా వరదలు నేపాల్ దిశగా పోటెత్తినట్టు కొంతమంది స్థానికుల ద్వారా విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో వీరు వెంటనే చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా అప్పటికే వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తింది. మధ్యాహ్నం 1 గంటకు చైనా నుంచి నేపాల్కు సమాచారం అందింది. టిబెట్ వైపు నదిలో కొండ చర్యలు విరిగిపడటంతో భోటేకోషి, త్రిశూలి నదులకు ముప్పు ఏర్పడింది అనేది దాని సారాంశం. టిబెట్లో వరదల గురించి బీజింగ్ ముందుగానే తెలిసినా ఆ విషయాన్ని చేరవేయలేకపోవడంతో పెను నష్టం వాటిల్లినట్టు నేపాల్ వాపోతోంది. అయితే ఈ విపత్తుకు సంబంధించి చైనాను బాధ్యులను చేయలేమని, ఇరు దేశాల మధ్య ఆ ఒప్పందం లేదని నిపుణులు చెబుతూ ఉన్నారు. మెరుపు వరదల గురించి నేపాల్ నుంచి వస్తున్న ఆరోపణలను చైనా కొట్టిపారేసింది. అవన్నీ తప్పుడు వార్తలు అంటూ ఇలాంటి ఆరోపణలు సహాయక చర్యలకు ఏమాత్రం ఉపయోగపడవని స్పష్టం చేస్తోంది. నేపాల్ ప్రకృతి విలయంలో గల్లంతైన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల సంఖ్య దాదాపు 300కు చేరుకుంది. ఈ ఆకస్మిక వరదల కారణంగా 1600 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. ఈ జల ప్రళయంలో 300 మంది వరకు భారతీయులు కొట్టుకుపోయినట్టు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ ప్రకటించారు. ఫ్లాష్ ఫ్లడ్స్ తో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అటు టిబెట్ వైపు 588 మంది గల్లంతయ్యారు. వారిలో 260 మంది విదేశీయులు కూడా ఉన్నారు. హిమాలయాల్లో కరిగినటువంటి మంచు జలవనరుల్లో నీటి మట్టాలను పెంచుతుందని, నిన్నటి విధ్వంసం అదే అని నేపాల్ మంత్రి చెబుతున్నారు. ఈ వరద మరింత దిగువకు ప్రవహించి ఉంటే భారత రాష్ట్రాలపైన ప్రభావం పడేదని చెప్పుకొచ్చారాయన. గతంలోనూ ఇలా జరిగిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. భారత్, చైనా, నేపాల్, భూటాన్ పర్యావరణ పరంగా అనుసంధానమై ఉన్నాయని, ఈ దేశాలు తమ విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ వరదల్లో ఈషా ఫౌండేషన్ కు చెందినటువంటి దాదాపు 80 మంది గల్లంతయ్యారు. దీనిపై సద్గురు జగ్గి వాసుదేవ్ స్పందించారు. సహాయక చర్యల్లో సహకరించేందుకు తనతో పాటు మరికొంతమంది వాలంటీర్లను అనుమతించాలని చైనా అధికారులను కోరారు. ప్రకృతి విపత్తుతో అల్లకల్లోలమైనటువంటి హిమాలయ దేశానికి భారత్ ఆపన్న హస్తం అందించింది. 2 విమానాల్లో 47.5 టన్నుల సహాయక సామాగ్రితో పాటు రెస్క్యూ బృందాలను కాఠ్మండుకు పంపించింది. రెండు 288 మంది భారతీయులు గల్లంతైనట్టు సమాచారం అందినట్టుగా చెబుతున్నారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. గల్లంతైన వారిలో త్రిశూలి 1 పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కాగా మిగిలిన వారు తమిళనాడు, బెంగాల్కు చెందిన వారని చెప్పారు. తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులకు రక్షణ కల్పించామన్నారు.
మానస సరోవర యాత్రకు వెళ్లిన 200 మంది భారతీయులు చైనా వైపు చిక్కుకుపోయారు అన్నటువంటి సమాచారం అందినట్టుగా చెబుతున్నారు. వారిలో 95 మంది గర్చన్ నుంచి నేపాల్లోకి ప్రవేశించడానికి బిల్సాకు వెళ్తున్నారని అన్నారు. 4 గీలాంగ్ నగరంలో, 13 మంది జతుల్పోలలో ఉన్నారని చెబుతున్నారు. వారు సాగా పట్టణానికి వెళ్లేటువంటి మార్గంలో ఉన్నారని చెప్పారు. నేపాల్కు సాయం అందిస్తున్నామని అన్నారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. 2 విమానాలను ఇప్పటికే కాఠ్మండుకు పంపామన్నారు. ఈ 2 విమానాల్లో 8 టన్నుల మందులు, టన్ను ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఆ మార్గంలో రోడ్లు, వంతెనలు తీవ్రంగా ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు కూడా అక్కడ ఆటంకం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సద్గురు జగ్గి వాస్తేవ్ సురక్షితంగా టిబెట్ పరిధిలోనే ఉన్నారు. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టేందుకు టిబెట్లోని గైరాంగ్ ప్రాంతానికి వెళ్లేందుకు వెంటనే ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఈషా ఫౌండేషన్ వర్గాలు చైనా ప్రభుత్వాన్ని కోరాయి. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లు, స్థానిక సహాయక బృందాలతో గాలింపు ముమ్మరంగా కొనసాగుతూ ఉండగా కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు చైనా, నేపాల్ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మహా ప్రళయంపై సద్గురు జగ్గి వాస్తేవ్ స్పందిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తనతో పాటు మరికొందరిని అనుమతించాలని అధికారులను కోరుతున్నారు. భూకంపం కాదు, హిమనీ సరస్సు బద్దలవడం వల్లే నేపాల్ వరదలు సంభవించాయని అమెరికా తెలిపింది. ఈ జల ప్రళయానికి మంచుకొండల్లో భూకంపమే కారణమని తొలుత వార్తలొచ్చాయి. కానీ హిమనీ సరస్సు బద్దలైపోవడం వల్లే ఈ విపత్తు సంభవించినట్టు తాజాగా అమెరికా జియోలాజికల్ సర్వే వివరించింది. బుధవారం ఉదయం 8:37 సమయంలో టిబెట్లోని గొసాయిన్ కుండా ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తొలుత అమెరికా అధ్యయన సంస్థ అంచనా వేసింది. దాని ప్రభావంతో టిబెట్, నేపాల్ సరిహద్దులోని పర్వత సమూహం నుంచి భారీ కొండ చర్యలు విరిగిపడినట్టుగా తెలియజేసింది. కానీ తాజాగా దీనిపై మరొక వివరణ ఇచ్చింది. అది భూకంపం కాదు, ఈ తరంగాలను దీర్ఘకాలికంగా విశ్లేషించిన అనంతరం కొండ చర్యలు విరిగిపడడం వల్లే ప్రకంపనలు సంభవించినట్టు తేలిందని చెప్పింది. హిమనీ సరస్సు బద్దలై భారీ మంచు చర్యలు, రాళ్లు పడ్డాయి. దీంతో లిండే నది ఉప్పొంగి బోటేకోషి నదిలోకి వరద ఒక్కసారిగా దూసుకొచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే క్లారిటీ ఇచ్చింది. పర్వత ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ఉన్నటువంటి మంచు, రాళ్ల చర్యలు విరిగిపడుతున్నట్టుగా శాటిలైట్ దృశ్యాల ద్వారా తెలిసిందని అంటున్నారు నిపుణులు. మరొకవైపు ఈ వరదలను జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ విశ్లేషించింది. జల ప్రళయానికి దాదాపు 7 నిమిషాల ముందు 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్టు తాము గుర్తించామని వెల్లడించింది. ఆ వెంటనే భీకర వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తినట్టుగా తెలిపింది. There are 288 Indian nationals who remain uncontactable. These include 73 Indian nationals who are working on Trishuli 1 power project. Our embassy in Kathmandu is in touch with the project head to get more details about these people. As you well understand, that communication lines in that area, they are totally disrupted, and therefore it has been
difficult to get in touch with people on ground. So the first group of 73 people who are working on Trishuli 1 power project, then two separate groups of 37 and 49 nationals from Tamil Nadu, Indian nationals from Tamil Nadu, who traveled for Kailash Mansarovar Yatra through Samrat and Fly Everest Travels. These are two separate travel agents. There are a group of 32 nationals from Indian nationals from West Bengal who traveled with the help of Samrat Travels in Timure, which is in Rasua district where this particular disaster has happened. Then a group of 61 Indian nationals from different states who traveled through Richa tours, and then a group of 33 Indian nationals from Kerala. So these are 5 major groups who comprise. నేపాల్ వరదల్లో ఈషా ఫౌండేషన్ యాత్రికులు కూడా గల్లంతయ్యారు. కైలాస మానస సరోవర యాత్ర నిమిత్తం వెళ్లినటువంటి సుమారు 300 మంది ఈషా ఫౌండేషన్ సభ్యులు యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ జలవిలయంలో చిక్కుకున్నారు. వీరిలో 77 మంది యాత్రికుల ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. Profound sense of pain and regret. I wish to bring to your notice that there has been a terrible a flash flood between Tibet and Nepal border, and on the Nepali side, as per the Indian news reports, about 484 people have gone missing, and on this side we don't have any official information. Morning I left to go there personally, and all phones are off, all telecommunications are down, roads are blocked, we are unable to go there. One of our groups the S3 group that we met at Saga, and also met them that when we were trekking up, they were coming down. Of which 22 are from United States, 12 from Canada, 11 from Australia, 9 from United Kingdom, 4 from Germany, 3 from France, 3 from Nepal, 2 from Netherlands, 2 from New Zealand, 2 from Singapore, 2 from Spain, 1 each from Finland, Hungary, Israel, Lithuania, Philippines, Portugal, Russia and South Africa, a total of 80. And also this includes 34 male and 46 female participants, and a few other volunteers who are camped in the nearby hotels. 3 volunteers and 1 doctor. I think the replacement doctor who came in just day before yesterday from the ashram. But we have no any kind of official confirmation of any kind. But looking at the scale of destruction, it looks bad. The same building where we were for the immigration just a week ago, that entire building is washed away, and part of the town is washed away. We still don't know the other numbers. All communication is down, so we have no way. Within the hour, we informed all the embassies of these countries
both in India and Nepal, and we've been active in this, but there is really nothing much. At 9:05, we received a message from the group leader, who is Ishanga Praveen, who's been with us. At 9:05, he sent a message that they have arrived at the immigration. So after that, this happened at 9:14. And Praveen, who was leading the team, who's been with us for more than 2 decades, is a full-time Ishanga with us. And we noticed that his Nepal phone did not come active through the… If he had crossed over, his Nepal phone should have come active, it did not come. So literally the entire group was there in the building. So this is a terrible and an extraordinary event, which unfortunately has turned out this way. Well, we don't have any numbers as such, but the overall numbers could be anywhere around 1,500 plus. And many of the Nepali guides were with us, their families were there. How many of them we do not know yet. But on that side is 484, that's what they are saying. This side there's absolutely no information. But that town where we entered, almost half the town is carved out of the valley. So it is said that some lake or river lake burst open. Some people in Nepal, some news channels are saying there was a 4.9 Richter earthquake about half an hour before. Other people are denying that. We don't know. There's no proper information. And we should have been there the same time tomorrow morning. So here we are. So we're doing everything possible. We're still looking if we can… We are seeking permission through the Indian Embassy, the Chinese Embassy in India, and the American Embassy is working on this to see if they can permit me and a group of people to be there and see what we can do. After a long wait, it's already been nearly… it was at 9 o'clock, let's say. హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లినటువంటి 31 మంది యాత్రికులు మానస సరోవరం వద్ద చిక్కుకుపోయారు. తాము సురక్షితంగా ఉన్నామని వాళ్లు సమాచారం ఇచ్చారు. నిన్న ఉదయం వరద వచ్చే సమయానికే తాము ఆ ప్రాంతాన్ని వీడినట్టుగా తెలిపారు యాత్రికులు. టిబెట్ మీదుగా చైనాకు వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు వస్తామని యాత్రికులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే ఉంటారు. వీరిలో కొందరు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్తూ ఉండగా మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగా వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లినటువంటి 31 మంది క్షేమంగా ఉన్నారు. ఈ నెల 18న వీరి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం టిబెట్ వైపు ఉన్నారు. అయితే వీరు ప్రయాణించి వచ్చినటువంటి ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే 29వ తేదీన కొడారి మార్గం నుంచి కాఠ్మండుకు చేరుకుని అక్కడి నుంచి భారత్లోకి రాబోతున్నారు.
డిఆర్డీఓ మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది సభ్యుల యాత్రికుల బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. మానస సరోవర్ యాత్ర కోసం సతీష్ రెడ్డి బృందం వెళ్లినటువంటి కొన్ని గంటల్లోనే వరదలొచ్చాయి. నిన్న ఉదయమే వరదలు సంభవించి ప్రాంతాన్ని దాటి వచ్చారు. సతీష్ రెడ్డి బృందం ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే అక్కడ వరదలు సంభవించడం, పెద్ద ఎత్తున మంచుకొండ చర్యలు విరిగిపడడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్టు సతీష్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం టిబెట్లోని సాగా అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా తెలియజేశారాయన. ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. Lupsang ji and my Nepali staff manager Rajender, these are all my Nepali staff. మీకు అందరికీ తెలుసు, నిన్న అనుకోకుండా ఒక విపత్తు జరిగింది. చాలామంది ఇళ్లల్లో భయపడుతున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, రాత్రి అంతా కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారనమాట. నేను చెప్పాను, ఏం భయపడక్కర్లేదండి, అందరం క్షేమంగా ఉన్నాం. అయితే ఇవాళ నిన్నే 3 పరిక్రమ ముగించుకుని కైలాస్ పరిక్రమ డార్చన్కి వచ్చాం, సేఫ్గా ఉన్నాం. ఇవాళ మేమంతా ఇక్కడ మానస సరోవర్ దగ్గర ఉన్నాం, బేస్ క్యాంప్ దగ్గర. ఇక్కడ నుంచి ఇవాళ సాగాకి వెళ్తాం. చైనా కూడా ఒక డెసిషన్ తీసుకున్నాక ఏ రూట్ మాకు ఇస్తే ఎగ్జిట్కి ఆ రూట్ నుంచి మేము రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సేఫ్ మూమెంట్స్లోనే వస్తున్నాం. సో భగవంతుడి దేవాలు మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇదిగో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసుకోండి. एक बार सबको दिखाओ. హలో, వీడియో పూరా दिखाओ, ऐसा घुमा के दिखाओ. ఆరా సాబ్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారమ్మా, ఒకసారి చూసుకోండి. అలాగే ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. మన సతీష్ రెడ్డి గారు, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. వీఆర్ ఇన్ ఎన్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ. మేము వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పాజిటివ్గానే ముందుకు వెళ్తున్నాం. సో డోంట్ వరీ, వీఆర్ ఆల్ ఇన్ సేఫ్ పొజిషన్. వీ రిటర్న్ వెరీ హ్యాపీలీ అండ్ సేఫ్లీ బై గాడ్స్ గ్రేస్. అండ్ కైలాసనాథుడు మా వెంటున్నాడు, హనుమంతుడు మన వెంటున్నాడు. ఇప్పుడు దాకా మనకి ఎప్పుడు ఏ ప్రమాదాలు జరగలేదు. ప్రమాదాలు అనేవి చెప్పి రావు.